మీరు దేవునికి చాలా విలువైన వారు. ఎందుకో తెలుసా? విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. దేవుని సొత్తును దేవుడు విడిచిపెట్టడు కదా. అయితే ఆ సొత్తును ఆయన మరింత దేదీప్యమానంగా మార్చడానికి, ఆ సొత్తును మరింత విలువైనదిగా మార్చడానికి దేవుడు నీ మీదికి బాధలు పంపించాడు తప్ప అనవసరంగా నువ్వు బాధపడటం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇదే యోబు గ్రంథంలో ఇంకొక మాట బైబిల్ గ్రంథం రాయబడింది. యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 7వ వచనంలో, నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అన్నాడు. నిప్పురవ్వలు పైకి ఎగసిపడినట్లు నరులు శ్రమానుభవము, శ్రమ అనుభవం, నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. నిజమే కదా. నిప్పురవ్వలు ఎగసిపడినట్లు నరులు శ్రమానుభవాలు ఉన్నాయి, బాధలున్నాయి, ఇక్కడ కష్టాలున్నాయి. అవును, కష్టాలు, ఈ బాధలు, ఈ భయానకమైన పరిస్థితులు మన జీవితం నుండి దేవుడు తీసివేయడు కదా. వాటి ద్వారా దేవుడు మనల్ని తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఈ నొప్పి, ఈ తీవ్రత యొక్క బాధ నువ్వు అనుభవించే కొలది దేవుడు ఏమి నేర్పిస్తాడో ఈ దినాన మనం వాక్యం ద్వారా శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసంగి భక్తుడు కూడా 2వ అధ్యాయం 23వ వచనంలో, 2వ అధ్యాయం, జ్ఞానైన సొలొమోను ప్రసంగి రాస్తాడు, వాని దినములన్నీయు శ్రమ కర్మలు, వాని పాట్ల వ్యసన కర్మలు, రాత్రి ఎందైనను వారు మనస్సునకు నెమ్మది దొరకలేదు అంటున్నాడు. నెమ్మది దొరకదు. నిజంగా వారి మనస్సుకు నెమ్మది లేదు. వాడు శ్రమకరములుగా, వాడు ఎన్ని శ్రమపడు, వాడు పాటలు శ్రమకరాలు. జ్ఞాని రాస్తున్నాడు, శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అని. కాబట్టి ఏదో ఒక సమయంలో మన జీవితంలో మనం బాధ అనుభవించవలసిన వారమే. ఈ బాధ వద్దనుకోవద్దు. ఎందుకో తెలుసా? బాధ నిన్ను పరిణితిలోనికి తీసుకొస్తుంది. యోబు ఒక మాట అన్నాడు. యోబుకి ఆ బాధ ఏం చేసింది అంటే, యోబు జీవితంలో విశ్వాసాన్ని మరింత అతన్ని వృద్ధిలోనికి తీసుకొని వచ్చింది. దేవుని మీద దృష్టి నిలిపేటట్టు చేసింది. ఆ బాధ యోబును పరీక్షలోనికి తీసుకెళ్లి సువర్ణము, శుద్ధ సువర్ణముగా మార్చబడి దేవునికి ఘనత తీసుకొచ్చింది. ఆ యొక్క శ్రమానుభవం అపవాది ఓటమికి కారణమైంది. యోబు సహనాన్ని నేర్చుకున్నాడు, సాత్వికాన్ని నేర్చుకున్నాడు, లోబడే తత్వాన్ని నేర్చుకున్నాడు, దేవుని మీద దృష్టి నేర్చుకున్నాడు, దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్నాడు. సమస్తము ఆయన చేతుల్లో ఉందనేది, ఆయనకి ఇష్టమైనంతా చేస్తుందని నేర్చుకున్నాడు. తద్వారా ఇన్ని నేర్చుకున్న తర్వాత యోబు 2 అంతలుగా దీవించబడ్డాడు. దేవుడు కోరుతున్నాడు, ఈ దినాన నీ జీవితంలో శ్రమానుభవం, నీ జీవితంలో నువ్వు అంటున్నావే, ఇంకా ఎంతకాలం ఈ బాధలు అని, ఇంకా ఈ బాధలో నేను ఎంతకాలం భరించాలని అనుకుంటే, అవును, కొద్ది కాలమే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు, కావున ప్రజల పాపమును పరిహారము చేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మగల ప్రధాన యాజకుడగు నిమిత్తం అన్ని విషయముల్లో ఆయన మన సహోదరుల వంటివాడు కావలసి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చూసారా, ఆయన శోధించబడ్డాడు, ఆయన శ్రమ అనుభవించాడు. అందుకే మన సహోదరుడు వంటి వాడు ఆయన, మనకు సహాయము చేయగలడు ఆయన. అనగా మన బాధ ఏంటో ఆయనకు తెలుసు, మన నొప్పి ఏంటో ఆయనకు తెలుసు, మనం అనుభవిస్తున్న శ్రమానుభవం ఏంటో ఆయనకి తెలుసు. దాని ద్వారా ఆయన మనకు ముందుగా ప్రయాణం చేశాడు కాబట్టి మనల్ని ఆయన అర్థం చేసుకోగలడు. లోకంలో మనం చాలాసార్లు ఇలా అంటాం, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని, కానీ ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు. అందుకే ఆయన నీకు సహాయం చేయగలడు, ఆయన నిన్ను రక్షించగలడు. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఏమంటారు తెలుసా? 1వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన ప్రభు. ఈ సత్క్రియ మనం ఏమనుకుంటాం తెలుసా? ఇది బాధ అంటాం, కానీ అది సత్క్రియ, నీకు మేలు చేసే క్రియ. దాని ద్వారా నీవు నేర్చుకున్న పాఠం ద్వారా అనేకులకు నువ్వు మేలు కలిగే వ్యక్తిగా మార్చబడ్డానికి, అర్హమైన పాత్రగా మార్చటానికి దేవుడు ఆ బాధను నీ మీదకు అనుమతించాడు. ఆయన నీకు కష్టంగా అనిపించవచ్చు చాలాసార్లు, ఈ బాధ నీకు నష్టం కలిగించేదిగా అనిపించవచ్చు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళేమో సంతోషంగా ఉన్నారనిపించవచ్చు, ఆనందంగా ఉన్నారనిపించవచ్చు, కానీ నీకే ఈ బాధ, ఈ కష్టం నీకు తీవ్రమైన నిరాశను కలిగించేదిగా ఉండొచ్చు.